గోదావరి నది ఒడ్డున మరిన్ని బొగ్గు నిక్షేపాలు గుర్తించారు అధికారులు. 250 మీటర్ల లోతులో 2 పొరలను కనుగొన్నారు సింగరేణి ఆఫీసర్స్. తాజాగా గుర్తించిన మైన్తో మరో 10 ఏళ్ల పాటు గని లైఫ్ పెరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. సింగరేణి గోదావరి కని టౌన్ పుట్టుకకు కారణమైన తొలి బొగ్గు గనికి మరో 10 ఏళ్ల లైఫ్ పెరగనుంది. గోదావరి నది ఒడ్డున సమ్మక్క జాతర స్థలంలో చేపట్టిన ఎక్స్ప్లోరేషన్తో 250 కిలోమీటర్ల లోతులో 2 బొగ్గు పొరలు బయటపడ్డాయి. ఇక్కడ తొలిసారి 1961లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా గోదావరి కని ఉనికిలో ఉంది. తాజాగా బయటపడిన నిక్షేపాలతో మరో 10 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి జరగనుంది. గోదావరి నదీ తీరంలో బొగ్గు నిక్షేపాలను కనుగొన్న తర్వాత ఇల్లందు, కొత్తగూడెం, బెల్లంపల్లి ఏరియాస్లో మైన్స్ ను సింగరేణి ప్రారంభించింది. అనంతరం 1959లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలం జనగామ శివార్లో తొలిసారి బొగ్గు తవ్వకాలు చేపట్టింది. రామగుండం రీజియన్లో తొలిసారిగా GDK-1 ఇంక్లైన్ గనిలో 23.93 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను గుర్తించింది. 1961 నుంచి 2025 ఏప్రిల్ నెల వరకు 64 ఏళ్లలో 21.27 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసింది. ఇంకా గనిలో 12 ఏళ్ల పాటు తవ్వేందుకు వీలుగా 2.66 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. మొదట్లో ఇక్కడ బొగ్గు గనిలో పనిచేసేందుకు వచ్చిన కార్మికులకు, అధికారులకు క్వార్టర్లు నిర్మించింది. మరికొందరు సొంతంగా ఇండ్లను కట్టుకోగా అవి కాలనీలుగా మారాయి. ఇలా బొగ్గు గని ఏర్పాటు కావడంతో పాటు సమీపంలోనే గోదావరి నది పారుతుండడంతో ఈ ప్రాంతానికి గోదావరి ఖనిగా పేరు పెట్టారు. జనగామ శివార్లోని బొగ్గు గనిని కూడా GDK-1 ఇంక్లైన్ గా మార్చారు. ఆ తర్వాత గోదావరి ఖనితో పాటు 8 ఇంక్లైన్ కాలనీ, సెంటినరీ కాలనీల్లో పలు అండర్ గ్రౌండ్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో రామగుండం రీజియన్ ఏరియా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా మారింది. GDK-1 ఇంక్లైన్ గని లైఫ్ మరింత పెంచేందుకు సింగరేణి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గోదావరి నది తీరంలో సమ్మక్క జాతర జరిగే స్థలంలో కొద్ది రోజులుగా భూమిలో డ్రిల్లింగ్ చేస్తూ బొగ్గు నిక్షేపాల అన్వేషణను కొనసాగించింది. గత నెల 22న కొత్తగా బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. భూమి లోపల 250 మీటర్ల లోతులో 5.5 మీటర్లు, 3 మీటర్ల వెడల్పుతో 2 పొర్రలను కనుగొన్నారు. ఇవి ఎంత పొడవునా విస్తరించి ఉన్నాయనే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. సింగరేణి విస్తరించిన చాలా ఏరియాల్లో ఏర్పాటైన భూగర్భ గనులు కొద్ది రోజులకే మూతపడుతున్నాయి. కానీ గోదావరి కనిలో తొలిసారిగా ఏర్పాటైన GDK-1 ఇంక్లైన్ గని మాత్రం మరింత మనుగడ సాగిస్తూ సింగరేణిలోనే చరిత్ర సృష్టించనుంది.